అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ వారు పర్మనెంట్ రిక్రూట్మెంట్ కోసం మామూలుగా జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ నెల 12వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇందులో పీజీటీ, అదేవిధంగా టీజీటీ, తర్వాత ప్రైమరీ టీచర్ పోస్టులు మామూలుగా నోటిఫికేషన్ రిలీజ్ అయింది పర్మనెంట్ రిక్రూట్మెంట్ కోసం. ఇందులోపట దీనికి మనకు టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కోసం మామూలుగా సీటెట్ పేపర్ 2 క్వాలిఫై ఉండాలి. అదేవిధంగా తీసుకున్నట్టయితే మామూలుగా ప్రైమరీ టీచర్ పోస్టులకు అయితే మామూలుగా సీటెట్ పేపర్ 1 క్వాలిఫై ఉండాలి. సో దయచేసి బహుశా ఎవరైనా నోటిఫికేషన్ చూడకపోతే తప్పనిసరిగా మనం నోటిఫికేషన్ చూడండి. దయచేసి ఇందులోకి వెళ్ళి మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి రిక్రూట్మెంట్ అనేది ఉన్నది. ఇందులో క్లిక్ చేసినట్టయితే మనం గూగుల్కి వెళ్ళాలి. గూగుల్కి వెళ్ళినట్టయితే aws.gov.inకి వెళ్ళినట్టయితే మనకి ఇది వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో పట్టిన రిక్రూట్మెంట్ అని ఉన్నది చూడండి. సో దయచేసి ఇక్కడ అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ అని ఇచ్చారు, నోటిఫికేషన్స్ ఇచ్చారు. ఇందులోపట ఇక్కడ దయచేసి మనకు ఈ నోటిఫికేషన్ సంబంధించింది ఇక్కడ ఇచ్చారు. రిక్రూట్మెంట్ నోటీస్, రిక్రూట్మెంట్ నెంబర్ AEWS1 ఇచ్చాడు ఇక్కడ. సో ఇక్కడ ఇంగ్లీష్ హిందీలో కూడా ఉన్నది మనకు. సో ఇక్కడ దయచేసి ఇది నోటిఫికేషన్ మనకు. దయచేసి ఇది రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఎక్కడెక్కడ ఉన్నది అనేది లొకేషన్ ఆఫ్ సెంటర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. దయచేసి ఇందులో చూసుకోండి. ఏ స్టేట్లో ఇక్కడ మనకు హైదరాబాద్లో ఉంది, తెలంగాణలో కూడా హైదరాబాద్ అని ఇచ్చారు. సో అదేవిధంగా తీసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేయబడతాయని ఇక్కడ ఇస్తున్నారు. అదేవిధంగా పోస్టుల వివరాలు చూడండి. పీజీటీ కూడా ఇంగ్లీష్ ఇక్కడ ఇస్తున్నారు. టోటల్గా 2 ఉన్నాయి. అన్రిజర్వ్డే, అదేవిధంగా హిందీ 1 ఉంది, 1 కూడా అది అన్రిజర్వ్డ్ కింద ఇచ్చాడు. మ్యాథమెటిక్స్ 4 ఉన్నాయి, ఫిజిక్స్ 1 ఉంది, కెమిస్ట్రీ 1 ఉంది, కంప్యూటర్ సైన్స్ 4 ఇచ్చారు, బయాలజీ 2 ఉన్నాయి, ఇంగ్లీష్ ఇది పీజీటీలు. ఇక టీజీటీలకు వెళ్ళినట్టయితే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇంగ్లీష్ 11, సోషల్ 14, హిందీ 10 ఇస్తున్నాడు, మ్యాథమెటిక్స్ 21 ఉన్నాయి, మ్యాథమెటిక్స్ అండ్ ఆబ్లిక్ ఫిజిక్స్ ఇచ్చారు, కెమిస్ట్రీ 7, కంప్యూటర్ సైన్స్ 10, పీఈటీ మేల్ 9, పీఈటీ ఫీమేల్ 7, ఆర్ట్ 7, అదేవిధంగా మరాఠీ అని అవి ఇచ్చారు. సో ఇవి టీజీటీకి సంబంధించి టీజీ టీచర్. ఇక్కడ పీఆర్టీకి సంబంధించి అంటే ప్రైమరీ టీచర్స్ కనుక తీసుకున్నట్టయితే 70 ఇచ్చారు. అందులో అన్రిజర్వ్డ్ అని ఉన్నాయి. వివరాలు ఇక్కడ ఇచ్చారు. దయచేసి ఒకసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా డైరెక్ట్ నోటిఫికేషన్లకు వెళ్ళి చూసుకోండి. ఇక ఎసెన్షియల్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఫర్ ఆల్ ద పోస్ట్ అని ఇచ్చాడు, చూసుకోండి. కంపల్సరీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే పీజీటీకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలని ఇస్తున్నాడు. కన్సర్న్ సబ్జెక్ట్ లోపల బీఈడీ కూడా కంపల్సరీ ఉండాలి, డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కదా. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ పీజీటీ కంప్యూటర్ సైన్స్ కూడా ఇచ్చారు. ఎసెన్షియల్ మినిమం క్వాలిఫికేషన్ ఫర్ టీజీటీ కదా, సైన్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు, బయాలజీ ఇవన్నీ కూడా ఇచ్చేసి. సో వాటికి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి ఏందనేది ఇక్కడ ఇచ్చారు. సబ్జెక్ట్ వైజ్ కూడా ఏ సబ్జెక్ట్ ఉండాలనేది దయచేసి ఇలా చూసుకోండి. అదే రకంగా కంప్యూటర్ సైన్స్ సంబంధించింది కూడా ఇక్కడ ఇచ్చారు. లైబ్రేరియన్, పీఈటీ ఫీమేల్ అని ఇచ్చారు. అదేవిధంగా కంపల్సరీగా మాత్రం ఇందుకు మామూలుగా పేపర్ టీజీటీ అయితే కంపల్సరీ పేపర్ 2 మనం క్వాలిఫై ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈడీ ఆర్ ఈక్వలెంట్ ఫర్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ అని వచ్చేసి క్వాలిఫైయింగ్ ఇన్ పేపర్ 2 సీటెట్ కండక్టెడ్ బై ద సిబిఎస్ఈ ఇన్ అకార్డెన్స్ విత్ ద గైడ్లైన్స్ ఫ్రేమ్డ్ బై ద ఎన్సిటీ అని ఇచ్చారు కదా. సో దయచేసి ఇక్కడ మీకు హైలైట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ బీఈడీ 1 ఉండాలి టీజీటీకి. అదేవిధంగా సి అనేది క్వాలిఫై ఇన్ పేపర్ 2 సీటెట్ అని ఇచ్చారు. వాళ్ళు మాత్రమే సీటెట్ క్వాలిఫై పేపర్ 2లో క్వాలిఫై అయిన ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అని ఇచ్చారు. అదేవిధంగా నెక్స్ట్ తీసుకుంటే ప్రైమరీ టీచర్స్ చూడండి ఇక్కడ. సో బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ అంటే మ్యూజిక్ సంబంధించి ఇచ్చారు ప్రైమరీ టీచర్స్. తర్వాత ప్రిపరేటరీ టీచర్ అని కూడా పిలుస్తున్నాడు. డిప్లొమా అప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. తర్వాత ప్రైమరీ టీచర్స్కి కూడా సంబంధించింది సీటెట్ పేపర్ 1 క్వాలిఫై ఉండాలి. ఇక్కడ 2 years డిఎడ్ కోర్స్, డిఎల్ఈడి కోర్స్ అని ఉండాలి. అదేవిధంగా 2 years ఆఫ్ డిప్లొమా అండ్ డిఎడ్ కోర్స్ కానీ ఉండాలి. పాస్ ఇన్ సెకండరీ ఇంటర్మీడియట్లో పాస్ ఉండాలి, 50% మార్క్స్ ఉండాలి. ఇది ప్రైమరీ టీచర్కు చూడండి. ఎసెన్షియల్ మినిమం క్వాలిఫికేషన్ ఫర్ ద ప్రైమరీ టీచర్ పోస్ట్. సో లేదా మనకు గ్రాడ్యుయేషన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే
మామూలుగా బీఈడి చేసి బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ విత్ బీఈడి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని ఇస్తున్నాడు. అదే రకంగా క్వాలిఫైడ్ సీటెట్ పేపర్ 1లో క్వాలిఫై ఉండాలని ఇస్తున్నారు. నోట్ దోస్ క్యాండిడేట్స్ హ్యావ్ మ్యాండేటరీ అండర్గో 6 months బ్రిడ్జ్ కోర్స్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ రికగ్నైజ్డ్ బై ఎన్సిటీ విత్ 2 years ఆఫ్ సచ్ అపాయింట్మెంట్ యాజ్ ఎ ప్రైమరీ టీచర్. ఎవరైనా గ్రాడ్యుయేషన్ చేసిన మిత్రులు కనుక సెలెక్ట్ అయితే వాళ్ళు తప్పనిసరిగా బ్రిడ్జ్ కోర్స్కి వెళ్ళాలి 6 months అని చెప్పేసి ఇందులో మామూలు నోటిఫికేషన్లోనే ఇవ్వడంటే దీనికి గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడా ప్రైమరీ టీచర్కి ఎలిజిబుల్ అనేది ఇక్కడ మనకి ఇందులో చెప్తున్నారు. సో దయచేసి ఈ అప్పర్ ఏజ్ లిమిట్స్ కూడా పీజీటీకి 40 years అంటున్నాడు, టీజీటీకి 35 సంవత్సరాలు, పీఆర్టీకి 30 సంవత్సరాలు. ఏజ్ రిలాక్సేషన్ ఏమన్నారు, ఎస్సీ ఎస్టీ మిత్రులు అయితేనేమో 5 years రిలాక్సేషన్. అదేవిధంగా బీసీ నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్ 3 years అన్నారు. విమెన్ క్యాండిడేట్స్కు 10 years అంటే అన్ని కేటగిరీస్లో కూడా 10 years మామూలుగా ఇక్కడ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అవి అంశాలు ఇక్కడ ఉన్నాయి, దయచేసి గమనించండి. జనరల్ రిక్వైర్మెంట్స్ అవన్నీ ఇస్తున్నాడు, ఒకసారి చదువుకోవాలి అప్లై చేసే ముందు. హౌ టు అప్లై, దీనిలోకి వెళ్ళి వెబ్సైట్కి వెళ్ళి దయచేసి ఇది వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. మనం వెబ్సైట్కి వెళ్ళి మామూలుగా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఏమేమి డాక్యుమెంట్స్ అప్లై చేయాలి అనేది అప్లోడ్ చేసుకోవాలనేది ఇక్కడ ఇందులో ఇచ్చారు. పీజీటీకి కానివ్వండి, టీజీటీకి కానివ్వండి. సో దయచేసి ఒకసారి చూడండి, ప్రైమరీ టీచర్స్ కూడా ఏమేమి అప్లోడ్ చేసుకోవాలి ఇక్కడ ఇచ్చారు. అప్లికేషన్ ఫీజ్ ఇక్కడ పేమెంట్ మోడ్ అప్లికేషన్ ఎంత అని ఇచ్చాడు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిటెడ్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటుంది. మోడ్ ఆఫ్ సెలెక్షన్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారానే మామూలు ఎంపిక చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఎట్లయితే మనం సీటెట్ రాస్తారో దానికి సంబంధించిన విధంగానే ఉంటున్నట్టు ఇందులో మనకు అర్థమవుతుంది. అదేవిధంగా పోస్ట్ నేమ్, సబ్జెక్ట్, క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉంటుంది, సిలబస్ ఏంది అనేది ఇక్కడ క్లియర్ కట్ ఇచ్చాడు. పీజీటీ అయితే 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, క్యారింగ్ 1 mark ఈచ్, కంప్రైజింగ్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్, జీకే, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, టీచింగ్ మెథడాలజీ అండ్ ద సబ్జెక్ట్ కన్సర్న్డ్ యాజ్ పర్ ద యూజీసీ సిలబస్ అప్ టు పీజీ లెవెల్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఇన్ ద సబ్జెక్ట్ కన్సర్న్డ్, కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్ కన్సర్న్డ్. 100 marks 2.5 hours టైం ఉంటుంది. నో నెగిటివ్ మార్క్స్ లేవు. సో టీజీటీ కూడా అంతే, మామూలుగా 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటున్నాయి, క్యారింగ్ 1 mark ఈచ్. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, టీచింగ్ మెథడాలజీ ఎక్సెట్రా అండ్ సబ్జెక్ట్ కన్సర్న్డ్ యాజ్ పర్ యూజీసీ సిలబస్ అప్ టు గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉంటుంది అంటున్నాడు. ఫర్ ద సబ్జెక్ట్ కన్సర్న్డ్, కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్ కన్సర్న్డ్. 100 marks 2.5 hours టైం, నో నెగిటివ్ మార్కింగ్. ప్రైమరీ టీచర్స్ కూడా 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, క్యారింగ్ 1 mark ఈచ్, కంప్రైజింగ్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, టీచింగ్ మెథడాలజీ ఎక్సెట్రా అండ్ ద సబ్జెక్ట్స్ హయ్యర్ సెకండరీ లెవెల్ యాజ్ పర్ ద ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ సిలబస్ అంటే +2 స్థాయిలో క్వశ్చన్స్ ఉంటాయి అంటున్నాడు. 100 marks 2.5 hours టైం, నో నెగిటివ్ మార్కింగ్. పీఆర్టీ మ్యూజిక్ కూడా 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, క్యారింగ్ 1 mark ఈచ్, కంప్రైజింగ్ ఆఫ్ జీకే, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, టీచింగ్ మెథడాలజీ అండ్ ద సబ్జెక్ట్ కన్సర్న్ యాజ్ పర్ ద యూజీ సిలబస్ అప్ టు గ్రాడ్యుయేషన్ లెవెల్ ఫర్ ద కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్ కన్సర్న్. 100 marks 2.5 hours, నో నెగిటివ్ మార్కింగ్. సో దయచేసి ఈ రకంగా ఇందులో ఇస్తున్నారు. స్కిల్ టెస్ట్ అంటే మొదలు మనకు టెస్ట్ పెడతారు. అదేవిధంగా ఇంటర్వ్యూకు ఎట్లా ఉంటుంది, ఒక పోస్ట్కి అయితే 5 పిలుస్తారనుకుంటున్నారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండర్ ద ఈచ్ పోస్ట్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ టు బి కాల్డ్ ద స్కిల్ టెస్ట్ అంటే సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ 1:5 రేషియోలో 2 పోస్టులు ఉంటే 8, 3 పోస్టులు ఉంటే 10 అట్లా ఆ రకంగా స్కిల్ టెస్ట్కి ఇన్వైట్ చేస్తారంటున్నారు. సో ఇవన్నీ రిమైనింగ్ ఇచ్చారు. మాక్ టెస్ట్ కూడా ఉంటుందని చెప్తున్నారు. చూడండి, యాక్చువల్గా ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే అప్లికేషన్ సబ్మిషన్ 23/5 మొదలైనట్టు తెలుస్తుంది. లాస్ట్ డేట్ ఈ నెల 12/6 లాస్ట్ అవుతుంది సబ్మిషన్. డౌన్లోడింగ్ ద హాల్ టికెట్ విల్ బి ఏఎస్ వెబ్సైట్. డేట్ ఆఫ్ సిబిటీ ఇంకా ఎగ్జామ్ డేట్ డిక్లేర్ చేయలేదు, ఇంటిమేటెడ్ త్రూ ద వెబ్సైట్ అంటున్నాడు. డిస్ప్లే ఆఫ్ టెంటేటివ్ ఆన్సర్కి ఎగ్జామ్ అయిన తర్వాత 3 రోజులు ఇస్తారు. టైమ్ లిమిట్ ఫర్ ద రిపోర్టింగ్ డిస్పెన్సరీ టెంటేటివ్ ఆన్సర్కి త్రూ ద ఇవన్నీ ఇస్తున్నారు. వెన్యూ సిబిటీ అండ్ స్కిల్ టెస్ట్ పోస్ట్ ఎక్కడ ఉంటాయి వెన్యూ అంటే ముంబై, ఢిల్లీ, కలకత్తా, చెన్నై, కొచ్చి, గౌహతి, అహ్మదాబాద్, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరు, లక్నో. సో ఇవన్నీ మనకి సెంటర్లో టెస్ట్లు ఉంటాయని చెప్తున్నారు. ఇవన్నీ రీజనింగ్ ఏమైనా అప్లికేషన్ ఎందుకు రిజెక్ట్ కావచ్చు అని ఇస్తున్నాడు. సో క్యాన్వాసింగ్ ఏది కూడా పనికిరాదు. సో దయచేసి మిత్రులందరికీ విజ్ఞప్తి,
ఈ సీటెట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో తప్పనిసరిగా దయచేసి మీరు మనకు కేవీఎస్ కేంద్రీయ విద్యాలయ సంఘటన కూడా త్వరలో రాబోతున్నట్టు తెలుస్తుంది. సో ఒకసారి ఏంటంటే అప్లై చేయండి, మనకు ప్రాక్టీస్ అవుతుంది. ఇంకా డేట్ కూడా రాలేదు కాబట్టి మనకు టెట్ ఎగ్జామ్ ఇవన్నీ ఉంటాయి. బట్ దయచేసి నోటిఫికేషన్ వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు అప్లై చేయాలనే విషయం మీకు తెలిసిందే. దయచేసి మీరు గమనిస్తూ ఉండండి. ఏ నోటిఫికేషన్ అయినా కూడా దయచేసి ఇది అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ కమిషన్, మీరు AEES గవర్నమెంట్ దానిలోకి వెళ్తే చాలు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. దీనిలోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి. మళ్ళీ ఎక్కడో అవసరం లేదు, దీనిలోకి వెళ్ళి మనం ఈ యొక్క నోటిఫికేషన్ ఏదైతే ఉందో సో వీ హ్యావ్ టు అప్లై, ఇంట్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. ఓకే, సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పనిసరిగా ఈ యొక్క అటామిక్ ఎనర్జీ కమిషన్ ఎడ్యుకేషన్ సొసైటీ పర్మనెంట్ రిక్రూట్మెంట్ పోస్టులు కాబట్టి దయచేసి తప్పనిసరిగా మళ్ళీ అప్లై చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా మరొకసారి సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ డేట్ 12th ఉంది, సఫిషియెంట్ టైం ఉంది. 1-2 అవర్స్లో మీరు అప్లై చేసుకోవచ్చు. అయ్యో మేము టెట్ ప్రిపేర్ అవుతున్నాం, అయ్యో టైం వేస్ట్ అవుద్దు అనుకోవద్దు. ఇంట్లో కూర్చుండైనా అప్లై చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, ఒక జస్ట్ హాఫ్ అన్ అవర్లో తెలిసిపోద్ది ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఫొటోస్, సిగ్నేచర్స్, అవన్నీ ఏమేమి అవసరమో ఒకసారి చూడండి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో తప్పనిసరిగా అప్లై చేయండి, జాబ్ తప్పనిసరిగా కొట్టాలి. మనకు తెలుసు మీకు ఏంటి అంటే